కనకదారకు స్వాగతం. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ రోజు నుండి కనకదార పారాయణం మన ఛానల్లో స్టార్ట్ చేస్తున్నాం. నాతో పాటు కనకదార స్తోత్రం చదువుకోవాలని చాలామంది అనుకుంటున్నారు అండ్ చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. మీకు కుదిరితే మార్నింగ్ టైం చదువుకోండి, లేకపోతే ఏం పర్లేదండి, సాయంత్రం అయినా చదువుకోవచ్చు. లేదా మీరు ఆఫీస్లో ఉండి అక్కడ టైం ఉంది అనుకుంటే 3 సార్లు కంటిన్యూగా కనకదార స్తోత్రం చదువుకోవడమే కావాల్సిందనమాట. చదువుకున్న ఆ కొద్దిసేపు అయినా భక్తిగా చదువుకోండి, తప్పులు లేకుండా చదువుకోవడం ఒకటే కావాలి. ఫస్ట్ వినండి, 3 టైమ్స్ వింటూ ఉంటే మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, తర్వాత చదవడం కూడా వచ్చేస్తుంది. కనకదార పారాయణం అంటే ఏమీ లేదండి, కనకదార స్తోత్రాన్ని 3 సార్లు కంటిన్యూగా చదువుకోవడం అనమాట. ఈ 21 డేస్ మనకి కావాల్సిన నియమాలు అంటే మనం అమ్మవారి కోసం నాన్ వెజ్ తినొద్దు అనుకుంటే తినకండి. అలాగే కొంతమంది చెప్పులు వేసుకోకుండా ఉంటాము, కొంతమంది కిందనే పడుకుంటాము, ఉపవాసం ఉంటాము అనుకున్నది ఇంకా మీ ఇష్టం, మీ శక్తి కొద్దీ మీరు చేయాలి అనుకున్నట్టుగా చేసుకోండి. సో ఈ రోజు నుండి కనకదార